మనం ఇది వింటూ ఉంటాం కదండి, పిండి కొద్ది రొట్టె అనేది వింటూ ఉంటాం. అలా చూసుకుంటే 6 లక్షలకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ, 200 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి కాలేజ్ క్యాంపస్లో అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ చేత అంత తక్కువ బడ్జెట్లో ఎలా అందించగలుగుతున్నారు అంత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్? ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డెఫినెట్గా స్టూడెంట్స్కి చదువు అందుబాటులో ఉండాలి అనే ఒక ఆసక్తితో చేసిన కోర్సు యూనివర్సిటీ. అండ్ 30 years కాబట్టి మీకు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సో బేసికల్గా యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు? చాలా ఉన్నాయమ్మా, 22 కోర్సెస్ ఉన్నాయి. అంటే ఈ కోర్సు లేదు అనేది ఏం లేదు. బట్ ఇంజనీరింగ్ స్పెషలైజ్డ్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే రీసెర్చ్ టెక్నాలజీ అని ఒక 5 floors అండి ఓన్లీ ఫర్ రీసెర్చ్ పెట్టారు. అట్లాంటి ఒక బిల్డింగ్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dకి చేయడం అనేది చాలా రేర్గా చూస్తారు యూనివర్సిటీస్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ డౌన్ ట్రూడెన్ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా రావాలి, వచ్చి చదవాలి అని అనుకుంటే లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒక అడ్వాంటేజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ ప్రెస్టీ యూనివర్సిటీ, డెఫినెట్గా మనకి మెకానికల్కి ఒక రేటు, కెమిస్ట్రీకి ఒక రేటు, కంప్యూటర్స్కి ఒక రేటు, అట్లాంటి ప్రైస్ డిఫరెన్స్ అయితే మనం ప్రెస్టీ యూనివర్సిటీలో పెట్టలేదు. అన్ని సమానమే అన్నమాట. సమానమే. వండర్ఫుల్. డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఏంటి నేను లలిత జ్యువెలరీ యాడ్ గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. బట్ వాట్ ఐ మెంట్ ఇస్ ట్రూ. డబ్బులు ఎవరికి ఊరికనే రావు. అందరూ ఎస్పైర్ అయినట్లుగా ఓ పెద్ద కాలేజ్లో బాగా కాస్ట్లీ క్యాంపస్లో చదువుకోవాలి అని ఉంటే ఉండొచ్చేమో గాక, కానీ డెఫినెట్లీ ఆలోచిస్తే ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎక్కడైతే ఎడ్యుకేషన్ అందరికీ ఎఫోర్డబుల్గా ఉంటుందో, ఎక్కడైతే క్వాలిటేటివ్ విద్యని స్టూడెంట్స్కి అందిస్తున్నారో, దట్ షుడ్ బి ది ఫస్ట్ పాయింట్. ఈ క్రైటీరియాలో మ్యాచ్ అయ్యేటట్టుగా అందరికీ ఎఫోర్డబుల్ రేంజ్లో ఎడ్యుకేషన్ని అందించేటువంటి వన్ అమంగ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇస్ ప్రెస్ట్ యూనివర్సిటీస్. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పొన్నం రామజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి వెరీ పాపులర్లీ కాల్డ్ యాజ్ ఈ ప్రెస్ట్ యూనివర్సిటీ గురించి, ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి ఇంజనీరింగ్ని ఫోకస్ చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రో ఛాన్సలర్ వాణి కోకిల గారు ఉన్నారు ఫ్రమ్ యూనివర్సిటీ. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఒక పాయింట్, ప్రతి కాలేజ్ని అంటే చాలా యూనివర్సిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మీ కాలేజ్, మీ యూనివర్సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఫస్ట్ టేక్అవే పాయింట్, ఫీజు ఒకటి చాలా అఫోర్డబుల్గా అనిపించింది. ఈ పాయింట్ దగ్గర ఒకసారి ఐసైట్ అట్లా టర్న్ అయిన తర్వాత అసలు ఏంటి కాలేజ్, ఈ కాలేజ్లో ఏం కోర్సులు ఉన్నాయి, హైలైట్స్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రాసెస్లో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మేడం. సో వాట్ ఈజ్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ప్రెస్ట్ యూనివర్సిటీ? యాక్చువల్లీ అంటే ఇప్పుడు మీరు జనరల్ చూస్తే లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయమ్మా. కాకపోతే పొన్నయ్య రామజయం యూనివర్సిటీలో ప్రత్యేకత ఏంటంటే వీఆర్ 30+ years అంటే అంత ఓల్డ్ యూనివర్సిటీస్. ఇదివరకు భారతీయర్ ఉండేది, ఇవన్నీ కూడా అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రెస్ట్ యూనివర్సిటీ అనేది 30 years అంత ఎక్స్పీరియన్స్తో, అంత ఎక్స్పోజర్, అంత పెద్ద క్యాంపస్. అంటే ఒక తమిళనాడు యూనివర్సిటీలో అంత పెద్ద యూనివర్సిటీ అంటే మోర్ దాన్ 200 acres ఉన్న యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్స్, అంత ఫెసిలిటీస్ ఉన్నది చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్ చాలా బాగా చేస్తున్నాయి. వీ కెనాట్ సే ఇది బాగుంది అది బాగాలేదని కాదు, బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో మ్యాటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. జనరల్గా మనం చూస్తే కూడా ఇంజనీరింగ్లో ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా తమిళనాడుకి వెళ్ళి చదువుకునే వాళ్ళు. అంటే ఒక SRM, బిట్ అని చాలా యూనివర్సిటీస్, దానివల్లే చాలా మంచి పేరు వచ్చింది. అలాగే మురుగేషన్ గారు, మా ఛాన్సలర్ గారు పాపం చనిపోయారు ఒక 4-5 years బ్యాక్. ఆయన జస్ట్ ఒక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా స్టార్ట్ చేసి ఒక కాలేజ్ని స్థాపించి ఆ కాలేజ్ నుంచి ఒక యూనివర్సిటీ చేశారు.
సో ఆయన చాలా కష్టపడ్డారు. అంత బాగా ఒక క్వాలిటీ, ఒక కొత్త కోర్స్ వస్తే పెట్టాలి, ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆయన అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారు. సో వి ఆల్ హెల్ప్ దెమ్ టు క్రియేట్ ఏ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ స్టూడెంట్స్. ఇంతవరకు ఏంటంటే ప్రిస్ట్ యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణలో అంత పెద్ద మార్కెటింగ్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్తోనే 3000 4000 అడ్మిషన్స్ అవుతాయి. ఈసారి ఫస్ట్ టైము ఆంధ్ర తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత తక్కువ ఫీజు అంటే మీరు కనుక్కోవచ్చు, కానీ 6.5 lakhs లో ఒక యూనివర్సిటీ, ఒక కోర్సు, అంత పెద్ద ల్యాబ్స్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ దొరికేది డెఫినెట్గా చాలా చాలా రీజనబుల్గా చేశారు. మురుగేషన్ గారు ఎప్పుడూ కూడా చాలా పేద స్టూడెంట్స్కి బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అక్కడ కూడా మీరు యూనివర్సిటీ మీరు వీడియోలో కూడా చూస్తే చాలా అండర్ ప్రివిలేజ్డ్, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు అందరికీ అందుబాటుగా ఉండాలని చెప్పి ఫీజు ఎప్పుడు చాలా తక్కువ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణకి స్పెషల్ ఫీజు అనౌన్స్ చేశాము. అదేంటంటే 6.5 lakhsలో మీకు ఫుడ్ అకామిడేషన్ అంటే హార్డ్లీ మీకు 1,25,000 వరకు మీకు ఫీజు, ల్యాబ్ ఫీజు, ఫుడ్ అకామిడేషన్ అనేది చాలా చాలా కష్టం. యాక్చువల్గా యూనివర్సిటీ వైపు నుంచి చూస్తే చాలా కష్టం. కాకపోతే ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. మన తెలుగు పిల్లలు అక్కడికి వెళ్ళి AIML అని, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ కోర్స్ అయినా అందుబాటులో చెయ్యాలి, మనం స్టూడెంట్స్ ఇటువైపు నుంచి కూడా రావాలి అని చెప్పి చేశారు. ఇది తంజావూరు ట్రిచి మధ్యలో వస్తుంది. అంటే చాలామందికి తెలీదు. సో ఫ్లైట్, బస్సు, ట్రైన్ అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా స్టూడెంట్స్కి చదువు అందుబాటులో ఉండాలి అనే ఒక ఆసక్తితో చేసిన కోర్స్ యూనివర్సిటీ. అండ్ 30 years కాబట్టి మీకు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారన్నమాట. యాక్చువల్గా అండి, సంకల్పం మంచిదైతే అది ఖచ్చితంగా చాలామందికి చేరుతుంది, అది వర్కౌట్ అవుతుంది అన్నది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాల్యూ ఎడ్యుకేషన్ పేద ప్రజలకి కూడా, పేద విద్యార్థులకు కూడా అందించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. బట్ ఒక కామన్ పాయింట్ అడుగుతున్నాను, అది లేమన్ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ స్టిల్ మనం ఇది వింటూ ఉంటాం కదండి, పిండి కొద్ది రొట్టె అనేది వింటూ ఉంటాం. అలా చూసుకుంటే 6 లక్షలకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ, 200 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి కాలేజ్ క్యాంపస్లో అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ చేత అంత తక్కువ బడ్జెట్లో ఎలా అందించగలుగుతున్నారు అంత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్? ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అదంతా ఓన్ క్యాంపస్. ఎప్పుడు ఏమవుతుందంటే యూనివర్సిటీకి ఎప్పుడైతే మనం రెంటెడ్ క్యాంపస్, లీజ్డ్ క్యాంపస్లో ఉంటే కాస్ట్ చాలా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇది 30 years ఓల్డ్ ఓన్ క్యాంపస్, లోన్ ఫ్రీ క్యాంపస్ కాబట్టి మనం ఏమవుద్దంటే ఎంత మటుకు ఖర్చు అవుతుందో మన ఫ్యాకల్టీ ఖర్చు, ల్యాబ్ ఖర్చు ఇవన్నీ కూడా దాంట్లోనే కలుస్తాయి. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించి, అంటే ఎక్కువ ప్రాఫిట్స్, ఒక ఎడ్యుకేషన్ సొసైటీ, ఇది సొసైటీలో ఉంది కాబట్టి నిజంగానే అందరికీ అందుబాటుగా ఉండాలి. అది ఓన్ బిల్డింగ్ కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఆల్రెడీ ల్యాబ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా స్టూడెంట్స్ని మనం బాగా పెంచితే ఆబ్వియస్గా అంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేయొచ్చని. అంటే ల్యాబ్స్ విషయంలో కానీ, కరికులం విషయంలో కానీ, స్టాఫ్ విషయంలో కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే స్కోప్ ఉందా? లేదండి. మీరు అంటే ఇప్పుడు మీ టీవీ వాళ్ళు వెళ్ళి అక్కడ అంతా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీడియో తీశారు, అంటే ప్రతి ల్యాబ్ కూడా తీశారు, మీరు చూడొచ్చు. ఇప్పుడు రోబోటిక్స్ కూడా స్టార్ట్ చేశారు. సింగపూర్లో వాళ్ళు ఒక సెటప్ చేసి సింగపూర్ వాళ్ళతో టైఅప్ చేసుకొని రోబోటిక్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ రిసర్చ్ టెక్నాలజీ అని ఒక 5 floors అండి ఓన్లీ ఫర్ రిసర్చ్ పెట్టారు. అంటే ఏదైతే కొత్తది ఉందో అన్నీ, అంటే బయోటెక్నాలజీలో కానీ, కెమిస్ట్రీలో కానీ అన్నిటికీ కలిపి రిసర్చ్ బిల్డింగ్ అని ఒక బిల్డింగ్ ఉంది, 4 floors బిల్డింగ్. ప్రతి ఫ్లోర్లో ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైనా కొత్త ఐడియేషన్ అక్కడ చేయొచ్చు.
అది ఐ ఆల్వేస్ అది ఐ ఆల్వేస్ ఫెల్ట్ అట్లాంటి ఒక 4 floors బిల్డింగ్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dకి చేయడం అనేది చాలా రేర్గా చూస్తారు యూనివర్సిటీస్లో. అది కూడా ఓన్లీ ఇంజనీరింగే కాదు, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్ వాళ్ళు చేస్తారు, బయోటెక్నాలజీ వాళ్ళు చేస్తారు, తర్వాత కెమిస్ట్రీ వాళ్ళు చేస్తున్నారు, ఫిజిక్స్ వాళ్ళు చేస్తున్నారు, మెకానికల్ వాళ్ళు చేస్తున్నారు. ఎనీథింగ్ న్యూ దే గివ్ ఏ ప్లేస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అదొక హోల్ బిల్డింగ్, అంటే జనరల్గా ఒక పెద్ద పెద్ద సైంటిస్టులు దాంట్లో ఉండేది. ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ యూనివర్సిటీ ఎంటైర్ 4 floors ఫర్ R&D ఇవ్వటం ఇదే మొత్తం. వండర్ఫుల్. సో బేసికల్గా యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మేడం? చాలా ఉన్నాయమ్మా, 22 courses ఉన్నాయి. అంటే ఈ కోర్సు లేదు అనేది ఏం లేదు. జనరల్గా ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి వేరే స్టేట్కి పంపించాలంటే మామూలు డిగ్రీలకి పంపించరు కదా, అంటే బీకామ్లు, బీఎస్సీ, ఏఐలు అవన్నీ ఉన్నాయి, బీబీఏ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇంజనీరింగ్ స్పెషలైజ్డ్గా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా హ్యూజ్ ల్యాబొరేటరీస్. మెకానికల్ అయితే 3 బిగ్ ఇంత ఫ్యాక్టరీస్ లాగా 3 పెద్ద ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అంటే కొత్త మిషన్స్ తయారు చేయడానికి. కెమిస్ట్రీకి చాలా బాగుంది, బయో మెడికల్ బాగుంది, బయోకెమిస్ట్రీ బాగుంటుంది. అగ్రికల్చర్ అయితే సెపరేట్ ఉంది. లా అనేది చాలా ఫేమస్ ప్రిస్ట్లో. అసలు అంటే ఈ పాటికల్లా సీట్లు కూడా ఆల్మోస్ట్ లాక్ అయితే అయిపోయినాయి, ఎందుకంటే అది వాళ్ళకి మూట్ కోర్ట్ అంటారు. అంటే ఒక కోర్ట్ మీరు చూస్తే మొత్తం ఒక కోర్ట్ అక్కడ ఉంటుంది అనమాట. సో లా చాలా ఫేమస్, లా అయితే ఫిల్ అయిపోతుంది. సో పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ ఉండటం వల్ల మీకు స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్, అంటే కొంచెం క్లాసెస్ ఎక్కువ టైము దే కెన్ స్పెండ్ ల్యాబొరేటరీస్, అండ్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఎక్కువ ఉండటం వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వండర్ఫుల్. సో ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించి మేడం మీరు చెప్పినట్లుగా చాలా కోర్సెస్ డిజైన్ చేశారు, ల్యాబ్స్ చాలా పెద్దవి అని చెప్తున్నారు కదా. ఇండస్ట్రీ ట్రెండ్స్కి సూట్ అయ్యే కరిక్యులం అంత డైనమిక్గా మీరు కూడా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నారా? కరిక్యులం డిజైనింగ్లో ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు కొత్త CEO తర్వాత చాలా మంచి, అంటే కొత్త వాళ్ళందరినీ యూనివర్సిటీలో తీసుకొని వచ్చాం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని. ఎక్కువ మంది రీసెర్చ్ ఓరియంటెడ్గా వస్తారు, PhD వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కరిక్యులంలో ఏం చేసామంటే ఫైనల్ ఇయర్ నుంచి 3rd year 4th year నుంచి ఇంజనీరింగ్ వాళ్ళని అక్కడున్న ఫ్యాక్టరీస్, అంటే చెన్నై ఈజ్ యాక్చువల్లీ మెంట్ ఫర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మీకు ఇటువైపు హైదరాబాద్లో మీరు చూస్తే చెన్నై 100 ఉంటే హైదరాబాద్లో 1 ఉంటుంది కంపారిటివ్గా. సో చెన్నై ఫుల్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మీరు ఆటోమొబైల్ తీసుకోండి, తర్వాత తిరుపూర్ అంటే ఇట్ ఈస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ కూడా మీకు ఎక్కువ ఫ్యాక్టరీస్, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఇదివరకు కూడా ఫోర్డ్, వాల్వో అన్నీ కూడా చెన్నైలోనే ఉన్నాయి. సో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్స్ అక్కడ ఉండటం వల్ల వాళ్ళు చాలా మందిని ఇంటర్న్స్గా తీసుకుంటారు. ఇప్పుడు నేను చూశాను చాలా మటుకు పిల్లలకి చిన్నప్పటి నుంచి కారులతో ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే పెద్ద మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అలా అనుకుంటారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే ఏది చేసినా అందరూ సాఫ్ట్వేర్కే వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్లో, ఎక్కువ ఆపర్చునిటీస్ ప్రాజెక్ట్స్లో లేవు ఇటువైపు. మీరు తమిళనాడులో చూస్తే చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఫర్ మెకానికల్, సివిల్, కెమికల్కి చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. ISO స్టాండర్డ్స్ కూడా చాలా ఎక్కువ. యూజువల్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇంజనీరింగ్ అన్న వెంటనే AIకో లేకపోతే కంప్యూటర్ సైన్సెస్కో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాగే ఆలోచిస్తారు. మీరు చెప్పిన స్ట్రీమ్స్ అన్నిటికీ కూడా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి చెన్నైలో అంటున్నారు. అంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్కి మనం చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోతారు. బట్ బేసికల్గా బికాజ్ ఐఎమ్ బేసికలీ ఏ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ చేస్తాను. చాలామంది పిల్లలు పాపం చాలా ఇష్టంగా మెకానికల్ చదువుతారు, కానీ ఆపర్చునిటీస్ లేక వాళ్ళు కూడా సాఫ్ట్వేర్కి కన్వర్ట్ అవుతారు.
బట్ తమిళనాడులో నేను చూసింది ఏంటంటే చాలామంది మెకానికల్ వాళ్ళు మెకానికల్లో సెటిల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, ఇంటర్న్షిప్స్ ఎక్కువ చేస్తారు, కాబట్టి వాళ్ళు అందులో సెటిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్, బయోకెమికల్, కెమిస్ట్రీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇటువైపు సీట్లు దొరకడం చాలా కష్టం అవుతుంది. అంటే ఒక అడ్వాంటేజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ ప్రెస్టీ యూనివర్సిటీ, డెఫినెట్గా మనకి మెకానికల్కి ఒక రేటు, కెమిస్ట్రీకి ఒక రేటు, కంప్యూటర్స్కి ఒక రేటు, అట్లాంటి ప్రైస్ డిఫరెన్స్ అయితే మనం ప్రెస్టీ యూనివర్సిటీలో పెట్టలేదు. ఏదైనా కూడా ఇట్ ఈస్ ద సేమ్ ప్రైస్. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్, వండర్ఫుల్ థింగ్ విచ్ ద యూనివర్సిటీ ఇంట్రడ్యూస్డ్. ఏ కోర్స్ అయినా ఇంజనీరింగ్ అన్ని సమానమే. ఇప్పుడు దీనికి ఇంత సీటు, దానికి అంత సీటు, ఒకళ్ళు ఒక ప్రైస్ చెప్పి కాలేజ్కి వెళ్తే ఒక ప్రైస్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా చోట్ల అట్లా అవుతుంది. వీ డింట్ వాంట్ టు డూ దట్. ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా అదే ప్రైస్ ఉంటుంది, వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ వన్ స్టాండర్డ్ ప్రైస్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్, ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో మీ పిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలి అంటే చాలా ఖర్చు ఎక్కువ, 10 లక్షలు 15 లక్షలు మనం పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అమ్మ. సో మరి ఫ్యాకల్టీ ఎట్లా సపోర్ట్ చేస్తారు మేడం? ఫ్యాకల్టీ అందరూ డెఫినెట్లీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మీరు అన్న వెంటనే కాలేజ్కి చాలా ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ అని అనుకుంటున్నాను. యూ హ్యావ్ టు టెల్ మీ, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు? మీరు అనలిటిక్స్ చూస్తే 70% ఆఫ్ ద టీచర్స్ ఆర్ తమిళియన్స్ యాక్చువల్లీ. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే స్కూల్లో నుంచి కూడా చాలామంది టీచర్స్లో తమిళియన్స్, మలయాళీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టీచింగ్ అనేది చాలా ఆనరబుల్ ప్రొఫెషన్, చాలామంది ఎంకరేజ్ చేస్తారు టీచింగ్కి. అది కొంచెం తక్కువ శాలరీ వద్దని చాలామంది అనుకున్నా కూడా అదొక ప్యాషన్గా టీచర్స్ అందరూ మీకు చాలా మంచి తమిళనాడులోనే చాలా మంచి టీచర్స్ ఉంటారు, చాలా డెడికేటెడ్. ఇంకోటి ఏంటంటే హై అంబిషియస్గా వేరే కంట్రీలకి వెళ్ళాలి అని కోరుకునేది చాలా తక్కువ మంది చూస్తారు. ఇప్పుడు నేను ప్రెస్టీ యూనివర్సిటీలో వెళ్తూ ఉంటాము ఇన్స్పెక్షన్స్ కానీ గెస్ట్ లెక్చర్స్ కానీ, నేను గమనించింది ఏంటంటే అక్కడున్న ఫ్యాకల్టీ చాలా మటుకు ఆ ఊర్ల పక్కన వాళ్ళే ఉంటారు. అక్కడే వాళ్ళంతా 100 అంటే 10/10 వచ్చే 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, ఐఐటిలో చదివి చెన్నైలో చదివి మళ్ళీ ఇక్కడ వచ్చి అక్కడ R&D హెడ్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి, దాస్ అని. ఆయన అంటే వాజ్ అ వండర్ఫుల్ ప్రొఫెసర్. అంటే హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ లాస్ట్ 30 years నుంచి హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎంటైర్ R&D. అట్లాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే మీరు ఐఐటి నుంచి వచ్చి ఒక యూనివర్సిటీలో అన్నేళ్ళు ఉండేవాళ్ళు మీకు అసలు అట్లా దొరకరు. సో ఫ్యాకల్టీ ఈజ్ వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ అండ్ దే ఆర్ ఆల్ క్లోజ్ బై. చిన్న ఊరు కదా తంజావూరు, ప్రిస్ట్ అంటే ఏంటంటే ట్రిచి, ఇది ఒక ఇక చదువుకోవడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళే రండి అని నేను చెప్తాను. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఊర్లు తిరగాల, సినిమాలు చూడాలా అని అనుకునే వాళ్ళు హైదరాబాద్లోనే ఉండటం బెటర్. పిల్లలు సేఫ్గా ఉండాలా, ఒక మంచి ప్రెమిసెస్ ఉండాలా. ఇంటర్ వరకు మన ఇంటర్ కాలేజీల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇంజనీరింగ్ అవ్వగానే ఏదో పెద్ద రెక్కలు వచ్చేసి మనం చాలా ఎంజాయ్ చేసేయాలి, లైఫ్ చాలా చిన్నది అని చాలా చేస్తారు. ఎంజాయ్ చెయ్యాలి, బట్ ఇలాంటి వాటిల్లో పెడితే ఏమవుద్దంటే ఒక పెద్ద ప్రెమిసెస్, దానికి ఒక పెద్ద సెక్యూరిటీ. వాళ్ళు ఒక టౌన్కి వెళ్ళాలంటే కూడా 25 kilometers వెళ్ళాలి, అది మధ్యలో ఉంది. సో ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు, అంటే ఎక్కువ టైం ల్యాబ్లో నీకు ఇలా వెళ్ళంగానే ఒక హోటల్లో ఇలా వెళ్ళంగానే ఏం దొరకదు. సో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, అట్లా ఉంటుంది క్యాంపస్. సో ఆబ్వియస్గా మీకేంటంటే మీకు ఆ తమిళనాడు కల్చరు వాళ్ళంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి. యాక్చువల్లీ మేడం ఇంత పెద్ద క్యాంపస్ అన్న వెంటనే ఫస్ట్ నాకు ఒక డౌట్, పేరెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఆంధ్ర తెలంగాణ అని మీరు ఫస్ట్ చెప్పినప్పుడు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని వీళ్ళకి ఒక ప్రైస్ అలాట్ చేస్తున్నాము, ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాము ఈసారి అని అన్నప్పుడు ఎంత సేఫ్, ఎంత సెక్యూరిటీ చెప్పండి పెద్ద క్యాంపస్లో. సపోజ్ ఇప్పుడు ఆడపిల్లల్ని ఆ ఊరు పంపించి చదివించాలి అని అనుకున్నప్పుడు ప్రతి హౌస్ హోల్డ్లో వచ్చే పాయింట్ అది. ఎంత సేఫ్ ఆ క్యాంపస్లో ఉండి చదువుకోవడం గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ, ఏం చెప్తారు?
లోపలే హాస్టల్స్ ఉన్నాయండి. చాలా బాగా రీసెంట్‌గా మళ్ళీ రెనోవేట్ చేసి హాస్టల్స్ అన్నీ పెట్టారు. అసలు అట్లా నడవటం చాలా కష్టం అవుతది యూనివర్సిటీలో. సో, వీ హ్యావ్ బగ్గీలోనే తీసుకొనెళ్తారు డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్. పిల్లలు సైకిల్స్‌లో అంటే ఒక పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ లాగా అలా సైకిల్స్‌లో తిరుగుతూ ఉంటారు. మొత్తం ఒక అడవిలాగా ఉంటది. మొన్న నేనున్నప్పుడు 2 పిల్లలు కరీంనగర్ నుంచి అమ్మాయిలు పేరెంట్స్‌తో పాటు వచ్చారు. చాలా నచ్చింది మేడం. అంటే లాట్ ఆఫ్ గ్రీనరీ, సస్టైనబిలిటీ లాగా అంటే ఏదో ఒక రిసార్ట్‌కి వెళ్ళినట్టు ఉంటదనమాట. అంటే చాలా పొల్యూషన్ ఉండదు. ఆబ్వియస్‌గా కొంచెం తమిళనాడు వేడిగా ఉన్నా కూడా బికాజ్ అక్కడ చాలా అంటే యూనివర్సిటీ లోపలికి ఉంటది. మెయిన్ రోడ్లో నుంచి కూడా మళ్ళీ లోపలికి ఉంటుంది కాబట్టి మీకు అసలు పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ 30 ఏళ్ళ నుంచి ఉన్న యూనివర్సిటీ ఇంకా ఎన్ని చెట్లు ఉంటాయి, అంత ఇది ఉంటుంది. అక్కడ డిపార్ట్మెంట్స్ చూపించడానికి కూడా మేము బగ్గీస్లో తీసుకెళ్ళాలి రిసార్ట్ లాగా. అంత పెద్ద మొన్న యూనివర్సిటీ వీడియో తీసినప్పుడు కూడా వీడియో అంతా బగ్గీలోనే తీసారు. సో బేసికల్గా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళాలి అని అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఎర్న్ చేసే శాలరీ ప్యాకేజ్తోనే సగం యూనివర్సిటీస్ ప్రమోషన్స్ జరిగిపోతున్నాయి. మా పిల్లలు ఇంత సంపాదిస్తున్నారు అని. అలాంటి సక్సెస్ స్టోరీస్ మీ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన పిల్లలకి ఏమైనా ఉన్నాయా? ఇఫ్ యూ కుడ్ షేర్ దెమ్. అవునమ్మా, అంటే డెఫినెట్గా 30 years అంటే ఎంతోమంది ఆల్మోస్ట్ పొద్దున నేను ఊరికే ఒకసారి యూనివర్సిటీలో లెక్క చూసి అసలు ఎంతమంది పాస్డ్ అవుట్ జనరల్గా ఇన్నేళ్ళు కదా అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అంటే మీరు ఎంత తక్కువ చూసుకున్నా డెఫినెట్గా అన్ని చోట్ల దే విల్ బీ వెల్ ప్లేస్డ్. అమెజాన్ అని, డెలాయిట్, ఇంకా ఈ నేమ్స్ అన్నీ ఏంటంటే ఐ థింక్ ఇట్ విల్ బికమ్ వెరీ ఆబ్వియస్. అంటే మనం చెప్పుకుని ఈ ఇందులో అందులో అని కాదు. పిల్లలు డెఫినెట్గా ఎక్కువ ఆటోమొబైల్లో కూడా చాలామంది సెటిల్ అయ్యారు. బయట కంట్రీస్కి ఎంఎస్లకి వెళ్ళిన పిల్లలు కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో మంచి ఇంజనీర్స్గా ఉన్నారు. అక్కడ జనరల్గా నేను చూసింది ఏంటంటే ఇప్పుడు రోబోటిక్స్లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. 2 years ఇండియాలో చదివి 2 years అమెరికా కానీ యూకే కానీ అక్కడ టైఅప్స్ తీసుకొని ఇక్కడ 2 years చదివిన తర్వాత అక్కడ 2 years దోస్ హూ కెన్ అఫోర్డ్ అంటే ఇక్కడ ఫీజు ఇక్కడ, అక్కడ ఫీజు అక్కడ. అక్కడ ఫీజు కూడా చాలా మటుకు తగ్గించారు. సో చాలా తక్కువ దాంట్లోనే అలాంటి ప్రోగ్రాము. సో అక్కడి నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్స్ కూడా అయినాయి. సో బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళకి అంతా కంఫర్టబుల్గా ఉండి అప్పుడు వెళ్ళాలని అనుకుంటే తప్పకుండా వి ఎంకరేజ్ దెమ్. ఇంకా అవి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు. సో అది కూడా చేయొచ్చు. సో బేసికల్గా ప్రెస్ట్ యూనివర్సిటీ అంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో చదువు దొరుకుతుంది అక్కడ అన్నది ఒక నమ్మకం అందరికీ. ఇది కూడా అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ డౌన్ స్టూడెంట్ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా రావాలి వచ్చి చదవాలి అని అనుకుంటే లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? సో మీరు లోన్స్ గురించి అడిగారమ్మా. సో ఈ లోన్స్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ పేరెంట్ అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, క్యాబ్ డ్రైవర్స్ పిల్లలు కానీ ఎవరైనా కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి విద్యాలక్ష్మి పథకం అని గవర్నమెంట్ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసింది. 7.5 lakhs వరకు అప్రూవ్ చేస్తారు. దే జస్ట్ హ్యావ్ టు టేక్ ఒక పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సిబిల్ స్కోర్ కూడా చూడరు. వాళ్ళ ఇన్కమ్ దాన్ని బట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు 7.5 lakhs వరకు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. అది 4 years ఇంజనీరింగ్ తర్వాత 1 year ఒక అంటే ప్లేస్మెంట్స్ కోసం టైం ఇస్తారు. దాని తర్వాత దే కెన్ స్టార్ట్ ది లోన్ రీపేమెంట్. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళు, అంటే అన్ని వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా. చాలామందికి లోన్లు బ్యాంక్ ద్వారా రావు అనుకునే వాళ్ళకి ఇది పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగా లోన్స్ వస్తాయి. సో అందరూ కూడా వాళ్ళు చదువుకోవచ్చు. మేడం, యాక్చువల్లీ ఎంత అఫోర్డబుల్ ఫీజు ఉన్నా, ఎన్ని లోన్ ఫెసిలిటీస్ ఉన్నా ఒక స్టూడెంట్కి చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది వెన్ యూ హ్యావ్ సర్టెన్ స్కాలర్షిప్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్రిస్ట్ యూనివర్సిటీలో ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా స్టూడెంట్స్కి? యాక్చువల్గా ఇదివరకు అంటే 90% 80% వాళ్ళకి చాలా
ఆల్రెడీ మేము అక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి బాగా చదువుకునే వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ మేము అంతా తగ్గించి 6.5 వరకు తీసుకొచ్చాం. బట్ యూనివర్సిటీలో మా బోర్డ్ డెసిషన్లో కూడా ఫస్ట్ సెమిస్టర్లో కూడా మంచి మార్కులు వస్తే సెకండ్ సెమిస్టర్లో కూడా డిస్కౌంట్ ఇచ్చి ఇంకా తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. కానీ అంటే స్టూడెంట్ యొక్క అటెండెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా డెఫినెట్గా స్కాలర్షిప్ ఆన్ ద స్పాట్ అనౌన్స్ చేస్తాము యూనివర్సిటీలో. అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి అదేమన్నా ఉందా అండి? ఎందుకంటే ఇంటర్న్షిప్స్లో చాలా కాలేజెస్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ రోజున ఒక ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేసే ముందు ఇంటర్న్షిప్ చేయడం కూడా హ్యాస్ బికమ్ అ వెరీ డైనమిక్ పార్ట్ ఆఫ్ ది కరిక్యులం. సో ప్రెస్ట్ యూనివర్సిటీ అలాంటివి ఏమన్నా ఆఫర్ చేస్తుంది? ఫార్చునేట్గా ఏంటంటే ఇన్ అండ్ అరౌండ్ తంజావూర్ అండ్ ట్రిచి చాలా ఫ్యాక్టరీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఆటోమొబైల్, కెమికల్, అగ్రికల్చర్ అందరూ కూడా ఇంటర్న్షిప్ మోడలే. లా కూడా బ్రహ్మాండంగా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచే దే కెన్ స్టార్ట్ ఇంటర్న్షిప్. పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2 years ఇక్కడ 2 years బయట కంట్రీలో. ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేనిదే అసలు వాళ్ళకి మంచి జాబ్స్ రావడం కూడా కష్టమైపోతుంది. సో ఇంటర్న్షిప్ మోడల్ అయితే చాలా బాగా లాస్ట్ 5-6 years నుంచి బాగా పికప్ అయింది. ఇప్పుడు కూడా సీనియర్ స్టూడెంట్సే చాలామంది ఇంటర్న్షిప్కి తీసుకుంటున్నారమ్మా. ఓకే. సో మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ ప్రెస్ట్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ సంపాదించాలి అని అనుకుంటే, ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఏమైనా స్పెసిఫిక్ అడ్మిషన్ క్రైటీరియా ఉందా అండి? ఈ గ్రూప్ చదవాలి, ఇంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి, ఇంత క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలి, లేదా ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి అట్లా ఏమైనా ఉన్నాయా? అంటే ప్రెస్ట్ యూనివర్సిటీకి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంత పర్సంటేజ్ ఉండాలి అనేది ఇదివరకు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే వీ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్. ఇట్స్ నాట్ దట్ అంటే బేసికల్గా యాజ్ ఎ కౌన్సిలర్ అది ఎప్పుడు ఆ డిఫరెన్సియేషన్ చాలా కాలేజెస్లో వస్తుంది. బట్ వీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ ఇన్ ప్రెస్ట్. ఈవెన్ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా పర్సంటేజ్ 50% అనేది వేర్ మినిమం తీసుకుంటాం. బట్ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. పిల్లలు ఒక్కొక్కసారి ఇంటర్లో ఒంట్లో బాగోక తక్కువ మార్కులు రావచ్చు, ఆ టైంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తక్కువ మార్కులు రావచ్చు, కొంతమందికి ఇంటర్లో ఇంట్రెస్ట్ లేకుండా తక్కువ మార్కులు రావచ్చు. బట్ వాళ్ళందరూ ఇంజనీరింగ్లో చాలామంది ఎక్సెల్ అయ్యి వాళ్ళకి మంచి ఇండస్ట్రీ నాలెడ్జ్ ఇచ్చామంటే 100% మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. సో అదేమి లేదమ్మా, యావరేజ్ స్టూడెంట్స్ కూడా దే కెన్ డూ ఇంజనీరింగ్. ఇప్పుడు తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు లేకపోతే బైపీసీ వాళ్ళకు కూడా బైపీసీ వాళ్ళకు కూడా డిఫరెంట్ కోర్స్ కరికులమ్స్ మనం స్టార్ట్ చేసాము యూనివర్సిటీలో. సో వాళ్ళు కూడా బీఎస్సీ ఏఐఎంఎల్ అలాంటివి కూడా వాళ్ళు చేయొచ్చు. సో ఇంజనీరింగ్లో కూడా మనం ఇప్పుడు ఒక స్టెప్ కోర్స్ లాగా వచ్చింది, అది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అది కూడా అయ్యిందంటే ఈవెన్ బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ కూడా వస్తుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. సో డెఫినెట్గా పిల్లలు యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ చెయ్యొచ్చు అనేది నా అభిప్రాయం. ఇట్స్ నాట్ దట్ ఇంటర్లో నీకు తక్కువ వచ్చినాయి కదా నువ్వు ఇంజనీరింగ్ ఏం చేస్తామని పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మేడం ప్రెస్ట్ యూనివర్సిటీకి? డైరెక్ట్ అడ్మిషన్ అమ్మ, మన కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది మేనేజ్మెంట్ తరపున ఆంధ్ర తెలంగాణలో చాలామంది మేము ఆల్రెడీ నియమించున్నాము. వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మా నంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. అట్లానే ఇప్పుడు మన యూనివర్సిటీ వీడియోలో కూడా మేము నంబర్స్ ప్రాసెస్ అంతా చెప్పాం. ఫోన్లో మాట్లాడి వాళ్ళు వచ్చి కూడా యూనివర్సిటీ చేయొచ్చు. మన ఇక్కడున్న కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడిన తర్వాత ఫ్రీ ట్రిప్ టు తంజావూరు కూడా లాస్ట్ టైం ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ వచ్చి చూసుకొని అడ్మిషన్ తీసుకొని వెళ్ళారు. సో ఆ నెంబర్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు ఫోన్ చేసి సంప్రదిస్తే తప్పకుండా మీకు విజిట్ అరేంజ్ చేసి ఇక త్వరగా అడ్మిషన్ తీసుకుంటే ఒకేసారి రావచ్చు, లేదంటే ఒకసారి వచ్చి చూసుకొని కూడా వెళ్ళచ్చు. ఇందాక మీరు ఇంటర్న్షిప్స్ గురించి అడిగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఆల్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అమ్మ. ఫైనల్ ఇయర్లో మినిమం 15,000 to 20,000 వరకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు కూడా వచ్చి పెయిడ్ ఇంటర్న్షిప్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ చేస్తున్నారు. అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి మీరు మాట్లాడినప్పుడు మా హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి.
మాకు ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇటు విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. కింద హెల్ప్ లైన్ నంబర్స్కి మీరు కాల్ చేస్తే మా కౌన్సిలర్స్, హెల్ప్ లైన్ కౌన్సిలర్స్ వాళ్ళు మీకు రివర్ట్ అయ్యి అడ్మిషన్ ప్రాసెస్ అది చెప్తారు. వండర్ఫుల్ మేడం. సో ఒక్కసారి వాణి గారితో మాట్లాడిన ఈ వీడియో సమరీ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ ప్రిస్ట్ యూనివర్సిటీ, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 200 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం, ప్రకృతి ఒడిలో పిల్లలు చక్కగా నేచర్కి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా, ఓన్లీ ఫోకస్డ్ అబౌట్ ఎడ్యుకేషన్ అక్కడ విద్య అందించడం జరుగుతుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కేవలం 6.5 లక్షల రూపాయలకే మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. మనం కంపేర్ చేసుకుంటే పిండి కొద్దీ రొట్టె అన్న సామెత ఇక్కడ కరెక్ట్ కాకపోవచ్చు. బికాస్ ఇక్కడ చాలా అఫోర్డబుల్ ఎడ్యుకేటివ్ ప్రైస్లోనే వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, పిహెచ్డి చేసిన వాళ్ళు, అలాగే ఇంకా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రొఫెసర్స్ అందరూ ఇక్కడ పిల్లలకి విద్యను అందించడం జరుగుతుంది. అండ్ సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ క్యాంపస్లో కానీ బోత్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సేఫ్ అట్మాస్ఫియర్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలకి స్కాలర్షిప్స్తో పాటు ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకి చదువైన తర్వాత ఇండస్ట్రీ ఏ రకమైనటువంటి స్టూడెంట్స్ని వాళ్ళు కావాలి అని అనుకుంటారో ఆ రకంగా పిల్లల్ని ట్రైన్ చేయడంలో ప్రిస్ట్ యూనివర్సిటీ ఈజ్ ది బెస్ట్. సో ఇన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్న ఈ యూనివర్సిటీలో మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయాలి అని అనుకుంటే కింద హెల్ప్ లైన్ నంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే కాల్ చేసి మీ అడ్మిషన్ ప్రోగ్రెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మేడం, బిఫోర్ ఐ కంక్లూడ్ ఒక్క పాయింట్, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, సో దట్ డెసిషన్ తీసుకోవాలి అనుకునే పేరెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మాది విజయవాడలో కూడా అంటే అన్ని చోట్ల ఉన్నట్లుగానే మనకి స్టేట్ సిలబస్ స్కూల్స్ ఉంటాయి, సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉంటాయి, సిబిఎస్ఈ బోర్డ్స్ ఇదంతా. సో మై స్కూల్ ఇస్ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ బోర్డ్ అనమాట. ఇట్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు బోర్డ్. సో మేము మాట్లాడే ఇంగ్లీష్ కానీ మిగిలిన స్కూల్స్లో ఉన్న కాంపిటీషన్ మా తమిళనాడు బోర్డులో మీరు ఇందాక అన్నట్లుగా ప్రొఫెసర్స్ ఎంత ఫోకస్డ్గా ఉంటారు, ఎంత హార్డ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, చదువుతో పాటు ప్రాక్టికల్గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ చదివిన చదువుని అప్లై చేయడంలో. సో తమిళనాడు హ్యాస్ అ వెరీ యునీక్ ప్లేస్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, పర్సీవింగ్లో కానీ, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ. సో మీరు తమిళనాడు అన్న వెంటనే అబ్బా అక్కడే అసలు ప్రతి మచ్ కన్విన్సింగ్ పాయింట్ లాగా అనిపించింది. సో పేరెంట్స్ అందరూ కూడా డెఫినెట్లీ ఈ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.